హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేయబోయే ప్లేస్ వచ్చేసి గండహాతి వాటర్ ఫాల్స్ అండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ అండ్ షేర్, కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మేమైతే అమ్మ వాళ్ళ ఇంటి నుండి స్టార్ట్ అవుతున్నామండి. అమ్మ వాళ్ళ విలేజ్ వచ్చేసి పలాస. సో పలాస నుంచి అయితే గండహాతి వాటర్ ఫాల్స్ అయితే 25 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. అరౌండ్ అయితే మాకు 45 మినిట్స్ అయితే పడుతుంది. సో ఈ లొకేషన్ వచ్చేసి ఒరిస్సాలో ఉంటుంది. మా అమ్మ వాళ్ళ విలేజ్. సో ఈరోజు అయితే మేము ఆఫ్టర్నూన్ లంచ్ చేసుకొని 1కి ఇలా స్టార్ట్ అయ్యాము. సో ఎర్లీగా వెళ్తే కొంచెం అక్కడ ప్లేసెస్ అవి కూడా చూడడానికి బాగుంటుందని చెప్పేసి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యాము. బిఫోర్ మ్యారేజ్ అయితే ఎప్పుడు పిక్నిక్ ప్లాన్ చేసుకోవాలన్నా సరే ఎవ్రీ టైం కూడా గండహాతి వాటర్ ఫాల్స్గా చూస్ చేసుకునే వాళ్ళము. ఫుడ్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకుని పిక్నిక్ చేసుకునే వాళ్ళం. మన సబ్స్క్రైబర్స్ కూడా ఈ ప్లేస్ కూడా చూపించేద్దామని కూడా మేము వచ్చేసాము. సో మేమైతే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము. ఇక్కడైతే బోర్డ్ చూస్తున్నట్లయితే ఇంకో 7 కిలోమీటర్స్ అని చూపిస్తుంది. ఇంకో 10 మినిట్స్లో రీచ్ అయిపోతాము. జస్ట్ ఇప్పుడే వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయిపోయామండి. పార్కింగ్ టికెట్ కూడా తీసుకొని లోపలికి అయితే వెళ్తున్నాము. పార్కింగ్ టికెట్ వచ్చేసి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సో ఇక్కడైతే ఇంకో మంచి ప్లేస్ కూడా ఉందండి, అదే మహేంద్రగిరి హిల్స్ అని చెప్పేసి. ఇక్కడ నుంచి అయితే మహేంద్రగిరి హిల్స్ వెళ్ళడానికి 40 to 50 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్లో ఉంటుందండి. నెక్స్ట్ టైం అయితే కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఫైనల్గా అయితే వచ్చేసామండి. సో ఫైనల్గా కార్ అయితే పార్కింగ్ చేసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ నుండే ప్లేస్ మొత్తం కూడా చాలా గ్రీనరీగా చాలా బాగుంది. అండ్ ఇక్కడ వెహికల్స్ ఏమైనా వచ్చినా సరే పెద్ద పెద్ద వెహికల్స్ కూడా ప్లేస్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. సో ఇది పిక్నిక్ స్పాట్ కాబట్టి వెహికల్స్కి ప్లేస్ బాగానే పెట్టారు. సో లోపలికి అయితే వెళ్ళిపోతున్నామండి. సో ఇదే గండహాతి వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్. సో వీళ్ళందరూ వచ్చేసి ఇక్కడ ఉండే అడవి నుండి తీసుకొచ్చిన పండ్లను పండించి ఆర్గానిక్ ఐటమ్స్ అండి. ఫుల్ కంప్లీట్ న్యాచురల్ ఐటమ్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా మన సిటీతో అస్సలు కంపేర్ చేయకండి, చాలా బాగుంటాయి. సో లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మా పిల్లలు కూడా నన్ను గైడ్ చేస్తున్నారు.
ఇక్కడ ఈ ప్లేస్ వచ్చేసి ఈ బ్రిడ్జ్ మీద నించొని వాటర్ ఫాల్స్ని చూస్తూ ఉంటే దీన్ని అసలు మాటల్లో చెప్పలేమండి. అసలు ఆ ఫీలింగ్ వచ్చేసి డైరెక్ట్గా వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ తెలియదు అసలు. సో 100% అయితే ఈ ప్లేస్ మీకు డిసప్పాయింట్ అయితే చేయదు. మీలో ఎవరైనా రావాలి అనుకుంటే హ్యాపీగా రావచ్చు, ఫుల్గా ఎంజాయ్ చేసి వెళ్ళొచ్చు. సో ఎక్కడైనా వాటర్ ఫాల్స్కి వెళ్తే పిల్లలతో చాలా జాగ్రత్తగా చూసుకోవడానికి టైం అంతా సరిపోతుంది. బట్ ఇక్కడ అలా కాదండి. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడైతే మంచి పార్క్ అయితే ఉంది. సో పిల్లలతోనైతే ఏం వరి అవసరం లేదండి. సో హ్యాపీగా ఎంజాయ్ చేసుకొని వెళ్ళొచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఫుడ్ అయితే దొరకదండి. సో ఫుడ్ని అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఇక్కడ పిక్నిక్లా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. సో ఫుడ్ అయితే ఇక్కడ దొరకదు. ఫుడ్ని అయితే కంపల్సరీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని రావాలి అనుకునేవారు కంపల్సరీ తీసుకొని రండి. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో బై ఆల్.